మీరు నీతిగా న్యాయంగా బ్రతికినందుకు మరి ఏ తప్పు చేయకపోయినా అపనిందలు అవమానాలు పడుతుంటే, ముఖ్యంగా క్రీస్తు కోసం మీరు ఇంకా నిందలు అవమానాలు పడుతుంటే మీరు ధన్యులని ఇక్కడ వాక్యం చెప్తుందనమాట. 1 పేతురు 3వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని చిత్తం అలాగు నెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. కాబట్టి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనకు శిక్ష తప్పదు. అప్పుడు మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసాం కాబట్టి మనకు శిక్ష వచ్చింది. అలా కాకుండా ఏమి తప్పు చేయకుండా, మన వైపు ఏం తప్పు లేకుండా నీతిగా న్యాయం పక్షం బ్రతికినందుకు మనం అవమానాలు నిందలు సమాజంలో పడినప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదనమాట. కాబట్టి అది దేవుడు మెచ్చుకోదగినది. కాబట్టి నీతి న్యాయం అంటే ఎవరు? దేవుడే. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. కాబట్టి మనం నీతిగా న్యాయం పక్షం బ్రతికేమంటే ఏంటి? దేవునితో కలిసి నడుస్తున్నామని అర్థము. కాబట్టి ఈ లోకంలో దుర్మార్గులు కానీ భక్తిహీనులు కానీ వాళ్ళు ఏమాత్రం నీతి మార్గంలో నడవరు. అవినీతి అనేది వాళ్ళకి ఇష్టము. కాబట్టి నీతిగా బ్రతికే వాళ్ళంటే వాళ్ళకి ఎటువంటి ఇష్టం ఉండదు. లోకంలో గర్వము, అహంకారము, చెడు కోరికలు, హత్యలు, భయంకరమైన పాపంతో నిండిపోయి ఉండగా నీతిగా న్యాయంగా పక్షం బ్రతికే వాళ్ళంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళ అటువంటి సమయంలో మనల్ని అవమానించి నిందించి హింసించినప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 10, 11, 12 వచనాల్లో, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. కాబట్టి ఈ విధంగా రాయబడినది ధన్యత అనమాట. మనం ధన్యులైపోతామన్నమాట. కాబట్టి ఒకరు మనం నిందించి హింసించినప్పుడు, మనం మంచిగా బతికినప్పుడు, వాళ్ళు మనం నిందించి హింసించినప్పుడు మనం బాధపడవలసిన అవసరమే లేదనమాట. ఎందుకంటే మనము దేవుని పక్షాన ఉన్నాము. దేవుడికి నీతి అన్న న్యాయం అన్న చాలా ఇష్టము. మనం నీతిగా బ్రతుకుతున్నామంటే దేవుని బిడలుగా బ్రతుకుతున్నామని అర్థం అనమాట. కాబట్టి మనం ఏమాత్రం కూడా దాని గురించి బాధపడవలసిన అవసరం అనేది లేదనమాట. బాధపడవలసిన అవసరం లేదు. యేసు ప్రభు కూడా లోకంలో ఉన్నప్పుడు ఆయనలో ఏ పాపము లేదు. ఆయన జన్మం పరిశుద్ధము. మరి ఆయన ఆ సిలువు మీద రక్తాన్నంతా ఎందుకు చిందించాడు? మనలో ఉన్న పాపమంతా మాసిపోవాలని, మనలో ఉన్న పాపమంతా నిర్మూలింపబడాలని, మనలో నీతి న్యాయం అనేది గెలవాలని ఆయన ఆ సిలువు మీద మన పాపముల కోసము విధించబడవలసిన శిక్షను ఆయన భరించి ఆ సిలువు మీద ఆ శిక్షనంతా ఆయన మీద వేసుకున్నాడనమాట. కాబట్టి ఆయన వెళ్తూ ఒక ఆదర్శాన్ని మనకి వదిలి వెళ్ళాడనమాట. ఆ అన్యాయం అనేది ఆయన ఏమాత్రం సహించడు. ఆ సమయంలో ఎవరిని ఆయన దూషించలేదు, ఎవరిని హింసించలేదు. ఆ సమయంలో ఆయన ఎంతమంది దూషించినా హింసించినా తిరిగి ఆయన ఒక్క మాట కూడా వాళ్ళని హింసాత్మకంగా ఏది మాట్లాడలేదు, ఏది చేయలేదు, వాళ్ళని ఏమి దూషించలేదు, వాళ్ళని చెడ్డ మాటలు కూడా ఏమీ పలుకలేదు. చాలా మౌనం వహించాడనమాట. కాబట్టి మనం కూడా ఆయన అడుగుజాడలు నడవాలని ఆయన ఆశపడుతున్నాడు అనమాట. కాబట్టి లోకం నిత్యము గర్వము, అహంకారము, పాపముతో నిండిపోయినప్పుడు నీతిమంతులుగా బ్రతికే వాళ్ళంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదన్నమాట. దుర్మార్గంగా ఉండే వాళ్ళంటేనే, ఎవరైనా భక్తిహీనంగా ఉండే వాళ్ళకి, నీతిగా బ్రతికే వాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి తప్పక వాళ్ళు మనల్ని నిందించి హింసించి మనల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం బాధపడవలసిన అవసరమే లేదు. దేవుని పక్షాన మనం నిలబడాలి, నీతిగా న్యాయంగా బ్రతకాలన్నమాట. కాబట్టి ఎంత శ్రమ వచ్చినా, ఎంత అవమానాలు వచ్చినా, ఎంత నిందలు వచ్చినా మనం బాధపడవలసిన అవసరము లేదు. నీతిగా న్యాయంగా మనం బ్రతికినప్పుడు దేవుని కొరకు తప్పక దేవుడు ఆ ప్రతిఫలము, మనము ఈ లోకంలో మనం ఎప్పుడైతే చనిపోయి మన ఆత్మ వేరుపరి దేవుని దగ్గరికి వెళ్తుందో అక్కడ తప్పక మనకు దేవుడు నిత్య జీవము, జీవ కిరీటం అనే ఆ బహుమానాలని దేవుడు మనకు తప్పక అందిస్తాడనమాట. తప్పక అభివృద్ధి పరుస్తాడు మన జీవితంలో మనల్ని. ఇక్కడున్నప్పుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకు బహుమానాలు ఇస్తారు. అది నిత్య జీవం అనమాట. కాబట్టి ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మన న్యాయంగా బ్రతికినప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు. ఆ నీతి న్యాయం అలాగే మన జీవితంలో మనం కొనసాగిస్తూ దేవుని కొరకు జీవించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది.